సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మంచి నేమ్ ఆర్ట్ వీడియో తెచ్చేసాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ కాదు ఇవి. సో మీరు కొన్ని దీంట్లో రీప్లేస్మెంట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను చెప్పిన విధంగా రీప్లేస్ చేసుకుంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకునేప్పుడు క్వాలిటీతో వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ డైరెక్ట్ మీరు నేమ్ చేంజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే కొంచెం క్వాలిటీ తగ్గుద్ది. సో మీకోసం చెప్తున్నాను. నేను చెప్పిన విధంగా రీప్లే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేను మీకు 3D ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. సో అది ఓపెన్ చేయండి. సో ఇలా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కెమెరా ఇక్కడ ఉన్న కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో. సో నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన విధంగా రాలేదు అని మీకు డౌట్ వస్తుంది. అది నేను చేసింది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఫ్రెండ్స్. అది సో అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్, అందుకని అలా ఉంటుంది. ఇది మీకు నార్మల్గా చేసి ఇచ్చాను. సో ఫ్రెండ్స్ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కటి రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, అది రీప్లేస్ చేసుకోండి. ఫస్ట్ కలర్ మీదకి వెళ్ళి ఇక్కడ హెచ్డివిఎస్, ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో. ఫస్ట్ ఇది రీప్లేస్ చేసుకోండి. చేసుకున్నారు కదా ఒకటి. ఇక్కడ రాగానే సెకండ్ ఇది. ఇవన్నీ హైడ్ చేసుకోండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. రెండోది స్మోక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ స్మోక్. మీకు ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్రతి ఒక్కటి రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇంకోటి ప్రాక్టికల్ వీడియోస్. ప్రాక్టికల్ అంటే ఇది ఒకటి. నెక్స్ట్ థండర్ అంటే బ్యాక్గ్రౌండ్. ఇది బ్యాక్గ్రౌండ్, ఇది థండర్ ఎఫెక్ట్. అది నేను ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్రతి ఒక్కటి రీప్లేస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. ఇక్కడ నేను రాజేష్ పెట్టా కదా, రాజేష్ బదులు రాకేష్ పెడతాను. ఓకే, రాకేష్ సింపుల్. అది ఫ్రెండ్స్ వీడియో అయితే. యాక్చువల్ దీని ప్రాజెక్ట్ ఎంబీ చూస్తారా చూడండి మీరు, 101 ఉంది. సో నా దగ్గర అంత క్వాలిటీస్ ఉంటాయి. సో అర్థం చేసుకోండి ప్లీజ్. అది ఒక్కటి చేయండి నా కోసం. లేదు నాకు ఇదంతా కష్టం అనిపిస్తే నేను నార్మల్గా క్వాలిటీ అన్ని ప్రతి ఒక్కటి క్వాలిటీ తగ్గించి ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. అట్టయినా ఇస్తాను, నాకేం ప్రాబ్లం. కానీ మీకే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు క్వాలిటీ తగ్గుద్ది, అది నాకు నచ్చదు. అందుకని మీకోసమే ఇదంతా చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి. ఓకే, వీడియో తీది ఫ్రెండ్స్. మీకు అర్థం కాకుండా ఇంకోసారి వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. సింపుల్ రీప్లేస్మెంట్ ఒక్కటి చేసుకోండి. నేను ఏమైతే ఇచ్చానో డిస్క్రిప్షన్లో అది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను చేసిన విధంగా ప్రతి ఒక్కటి రీప్లేస్ చేసుకోండి. అంతే. అన్ని చేంజ్ చేసుకుని నేమ్ చేంజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది వీడియో కూడా. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టైం మీకు నచ్చకపోతే బెటర్గా చేస్తాను ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ.